అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ప్రేమగా సాగుతుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతాయి. సరైన సలహాదారులు దొరకక ఇబ్బంది పడతారు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మీ సానుకూల దృక్పథం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు. పశుపోషణ వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి పెరుగుతుంది. మీ సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. నృత్యం మీకు శారీరక మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మీరు జపించే మంత్రం మీకు మనశ్శాంతిని విజయాన్ని అందిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. సామాజిక సేవలో పాల్గొని మీరు సంతృప్తి చెందుతారు. మీ దాతృత్వం పెరుగుతుంది. ఇంటిని మెరుగుపరచడానికి చేసే మార్పులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. గృహ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా అందంగా మారుతుంది. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు కోరుకున్న విధంగా మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కడుపు సమస్యలు రావచ్చు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు శుభప్రదం. మంచి విజయాలు సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారు ఈరోజు గుర్తింపు పొందలేరు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడంలో నిరాశ ఎదురవుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా మారతాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలని ప్రణాళికలు వేసుకుంటారు. అవి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడతాయి. దీనివల్ల మానసిక అశాంతి కలుగుతుంది. వారి సహాయం ఈరోజు మీకు దొరకకపోవచ్చు. మీరు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. పాత చట్టపరమైన సమస్యలు మళ్లీ తలెత్తుతాయి. నూతన ఆవిష్కరణలు చెయ్యడానికి ప్రేరణ లభిస్తుంది. మీ కొత్త ఆలోచనలకు ఇతరుల నుండి మద్దతు లభిస్తుంది. ఫోటోగ్రఫీపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు తీసిన ఫోటోలు అద్భుతంగా ఉంటాయి. ఈ రంగంలో ఉన్నవారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేసి అమ్మకాలు పెరుగుతాయి. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు అవకాశాలు లభిస్తాయి. గతంలో మీరు చేసిన మంచి పనులకు తగిన ప్రతిఫలం ఈ రోజు అందుకుంటారు. పాత పెట్టుబడులు అద్భుతమైన రాబడిని ఇస్తాయి. విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా ప్రమాదాలు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. విద్యుత్ వనరుల కొరత ఏర్పడి పనులు నిలిచిపోతాయి. ఈ రోజు మీరు ఇతరులతో ఆత్మీయంగా మెలుగుతారు. మానసిక సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఈ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. మీ శక్తి స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. బీమా పాలసీల నుండి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక భద్రత పెరుగుతుంది. కొత్త బీమా ప్లాన్లలో పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు. మీరు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. పూర్వీకుల ఆచార వ్యవహారాలను గౌరవిస్తారు. సంగీతం వినడం మీకు ఆనందాన్నిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీలోని కళాకారుడు ప్రభావితమవుతాడు. మీరు పర్యావరణం పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రకృతితో మమేకమవుతారు. పచ్చదనాన్ని పెంచడంలో మీ వంతు కృషి చేస్తారు.
ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం స్వీకరిస్తారు. ఏదైనా శుభార్థక్రియలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. మీ శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. వైద్య సేవలు సకాలంలో అందుబాటులో ఉండవు. ఆరోగ్య సమస్యల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. చెస్ వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు భారీ నష్టాలు ఎదుర్కొంటారు. పెట్టుబడులు పెట్టిన ధనాన్ని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది. కొన్ని చిన్న కారణాల వల్ల ఇతరులతో అనవసరమైన గొడవలు జరుగుతాయి. మీరు వాదనలకు దూరంగా ఉండకపోతే చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వారితో ఆనందంగా సమయం గడుపుతారు. మీ సృజనాత్మక ఆలోచనలకు విలువ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులలో మీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. లైఫ్ కోచింగ్తో మీ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది. జల వనరుల నిర్వహణకు సంబంధిన పనులు ఈరోజు విజయవంతమవుతాయి. వర్షాలు సమృద్ధిగా పడటం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతులకు ఆనందం కలుగుతుంది. పుస్తక సమీక్షలు రాయడంలో లేదా చదవడంలో ఆసక్తి ఉండదు. విమర్శనాత్మక ఆలోచనలు మందగిస్తాయి. వృద్ధిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో సంతోషంగా ఉంటారు. ఊహించని ధనలాభాలు ఈరోజు మీకు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీరు చేసే కూర్పులు, ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. మీ పనితీరులో స్పష్టత ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త పద్ధతులను అవలంబిస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ఫిషరీస్ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి కోసం ధ్యానం, ప్రార్థనలు చేస్తారు. మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. మీ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో అజాగ్రత్త వహిస్తారు. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. వర్క్షాపులలో మీరు చురుకుగా పాల్గొని విషయాలను నేర్చుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. సముద్ర తీర ప్రాంతాలకు సంబంధిన వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. జల రవాణాకు సంబంధిన పనులు సజావుగా సాగుతాయి. మీరు ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇచ్చి కష్టాల నుండి దూరం చేస్తాయి. పరిహారాల వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు శిక్షకుల నుండి సరైన మద్దతు లభించదు. శిక్షణా కార్యక్రమాలలో నాణ్యత లోపిస్తుంది. మీ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో చేరడానికి ఇది మంచి రోజు. చిన్నపాటి పర్యటనలకు వెళ్తారు. అవి మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. మీరు కష్ట సమయాల్లో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉండదు. అకాల వర్షాలు, తుఫానుల వల్ల ఇబ్బందులు పడతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు. ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. దివ్యచింతన ద్వారా మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. దైవభావనతో కూడిన ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో భారీ సాంకేతిక లోపాలు లేదా వైఫల్యాలు ఎదురవుతాయి. ముఖ్యమైన డిజైన్లు తిరస్కరించబడతాయి. సోషల్ మీడియాలో మీ పోస్టులకు, అభిప్రాయాలకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. మీ సామాజిక ప్రభావం పెరుగుతుంది. ఈరోజు మీ సామాజిక గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. ఇతరుల ముందు మీరు చిన్నబోతారు. మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. అనుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.